అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. తమిళనాడు రాజకీయాలు యాక్చువల్గా మొత్తం మొన్న 5 రాష్ట్రాల్లో రాజకీయాలు జరగగా నేనేమనుకున్నానంటే వెస్ట్ బెంగాల్ టాప్ ఆఫ్ ది టాక్ అవుద్ది, లేకపోతే అస్సాం మళ్ళా రీగెయిన్ అవుద్ది కాబట్టి అది కూడా టాక్ ఆఫ్ ది అవుద్ది అనుకున్నాను. కానీ తమిళనాడు టాక్ ఆఫ్ ది టౌన్ అయింది. ఎందుకంటే అక్కడ ఎంజీఆర్ గారు, తర్వాత జయలలిత గారు ఎంత స్పీడ్గా అయితే అధికారంలోకి వచ్చారో ఎన్టీ రామారావు గారితో సహా, మళ్ళీ విజయ్ గారు అంతా దాంతో రావటం జరిగింది. అయితేని అది చూసిన మన వైసీపీ పేటీఎం డాగ్స్ వెంటనే పవన్ కళ్యాణ్ గారి మీద పడడం జరిగింది. మీరు పొత్తులు పెట్టుకోకుండా సింగిల్గా రాలేరా? మీకు ఆ సత్తా లేరా? మీరు జెండా కూలీలు, మీరు ఇలాగే ఉంటారు, మీ పార్టీ అభివృద్ధి రాదు, మీరు అధికారం అవ్వలేరు, పవన్ కళ్యాణ్ సీఎం అవ్వలేడు, ఇలాగా పిచ్చి పిచ్చి మాట్లాడటం మొదలుపెట్టారు. అయితేనే వీళ్ళ గోల్ ఏంటంటే దేశంలో ఏం జరిగినా అది పవన్ కళ్యాణ్ గారికి రుద్దడం, పవన్ కళ్యాణ్ గారికి అగెన్స్ట్గా రుద్దడం, జన సైనికుల్ని గిల్లడం, జన సైనికుల్లోని సినిమా ఫ్యాన్స్గా చెప్పుకునే వాళ్ళని గిల్లి పవన్ కళ్యాణ్ గారి మీద ఒత్తిడి తీసుకురావడం తప్ప వీళ్ళు చేసేది ఏం లేదు. ఇలాంటి వేస్ట్ ఫెలోస్కి 5 రూపీస్ తీసుకునే వేస్ట్ ఫెలోస్కి, లేకపోతే పైనుంచి వచ్చే ఆర్డర్స్ ఇచ్చే వేస్ట్ నా కొడుకుల దగ్గర నుంచి ఎవరికి కూడా బుద్ధి లేదన్నమాట. నేనెందుకు ఆ మాట అంటున్నానంటే, దేశానికి ఒక జియోగ్రఫీ ఉంటే రాష్ట్ర రాజకీయాలకు ఒక జియోగ్రఫీ ఉంటుంది. రాష్ట్ర రాజకీయాలకు ఒక్కొక్క రాష్ట్రానికి ఇంకొక రాష్ట్రానికి రాజకీయం అనేది డిఫరెంట్గా ఉంటుంది. నేను సింపుల్గా ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటాను. వెస్ట్ బెంగాల్ మమతా బెనర్జీ 3 టర్ములుగా ఆవిడ అక్కడ అధికారం చేస్తూ వచ్చింది. కానీ ఇప్పుడు ఆమెను గద్దె దించడానికి అక్కడ సర్ అనే కేంద్ర ఎలక్షన్ కమిషన్ తీసుకున్న దొంగ ఓట్లు తొలగింపు 90 లక్షలు పైగా, అది బంగ్లాదేశీ రోహింగ్యాలు ఎక్కువగా ఉండటం, లేకపోతే డబల్ ఓటింగ్ ఉండటం, లేకపోతే దొంగ ఓట్లు ఉండటం, ఇలాంటివి అదొకటైతే, 2 మిలిటరీని దింపి ఈ టీఎంసీకి సంబంధించిన గూండాలు ప్రతి ఎలక్షన్స్కి చేస్తున్న హడావిడిని, లేకపోతే పిచ్చి గోల్ని, హిందువుల్ని భయపెట్టి బయటికి రానివ్వకుండా వాళ్ళ అధికారంలోకి రావడానికి చేస్తున్న ప్రయత్నాన్ని అడ్డగించి హిందువులకి భరోసా ఇచ్చి వాళ్ళని బయటికి తీసుకొచ్చి ఓటింగ్ వేయించడం, అలాగే అక్కడ అత్యాచారానికి గురైన ఒక ఆడబిడ్డని గుర్తించి ఆ తల్లికి టికెట్ ఇచ్చి ఆమె గెలిచేలా చేసి, ఇప్పుడు ఆ తల్లి తన బిడ్డకి న్యాయం జరిగేలాగా పోరాటం చేసుకోగలిగే స్థితికి తీసుకురావడం అనేది అక్కడ ప్లస్ పాయింట్లుగా మారుతూ, అవే మైనస్ పాయింట్లుగా మమతా బెనర్జీకి మారుతూ, ఆవిడ ఇప్పుడు కోర్టులో పోరాడినా ఏమీ పీగలేక బీజేపీ అధికారంలోకి వచ్చింది. అలాగే ఇక్కడ కూడా చాలా జియోగ్రఫీస్ ఉంటాయి. ఆ జియోగ్రఫీస్లోని నేను ఫస్ట్ ఈ వీడియోలోనే వైసీపీకి సంబంధించిన జియోగ్రఫీ మాట్లాడతాను. వాళ్ళ పార్టీ ఎలా ఎదిగింది అనేది మాట్లాడతాను. వీళ్ళు పొత్తులు అని చచ్చిపోతున్నారు కదా. ఫస్టు రాజశేఖర్ రెడ్డి గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి రాజకీయ వారసత్వం తెంచాలి. ఎందుకంటే 2004లోని రాజశేఖర్ రెడ్డి గారు సిపిఎం, సిపిఐ, టీఆర్ఎస్ పార్టీలతో పొత్తు పెట్టుకుని ఆయన అధికారంలోకి రావడం జరిగింది. అంటే ఇప్పుడు మీరు పొత్తును వ్యతిరేకించినట్టయితే, మీరు సింగిల్ సింహాలు అయితే, మీరు రాజశేఖర్ రెడ్డి గారి రాజకీయ వారసుడు జగన్మోహన్ రెడ్డి అనే మాటను పక్కన పెట్టాలి. అలాగే మీరు కాంగ్రెస్లోని సీఎం అవడానికి ఎలా అడుక్కున్నారు అనేది క్లియర్ కట్గా చిరంజీవి గారితో సహా చాలామంది కాంగ్రెస్లో ఉన్న ముఖ్య నేతలు మీరు చేసిన సంతకాల గోల ఇవన్నీ తెలిసి
పోనీ మీరు బయటకు వచ్చిన తర్వాత మీరు ఏమైనా సొంత పార్టీ పెట్టుకుని ఏడ్చి వచ్చారా అంటే, శివకుమార్ గారితోని పెట్టుకున్నటువంటి కాంబినేషన్ పార్టీని ఆయన దగ్గర నుంచి లాక్కుని దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని పెట్టి మీరేమైనా సొంతంగా నాయకులను తయారు చేసుకున్నారా అంటే కాదు. కాంగ్రెస్ నుంచి రాజశేఖర రెడ్డి గారి మీద ఇష్టము, ప్రేమ, సింపతి ఉన్న వాళ్ళని తీసుకుని కాంగ్రెస్ ఓటును కూడా మీ వైపుకు మళ్లింపజేసుకుని కాంగ్రెస్ 2014లో చనిపోయిన తర్వాత అప్పుడు దాకా మీకు అవకాశం రాలేదు. మీరు 2009లోనే లేదా 2011లో మీరు ఎప్పుడో పార్టీ పెట్టినా కూడా మీకు 2014 వరకు కూడా కన్సిస్టెన్సీగా కంటెస్ట్ చేయడానికి మీకు అవకాశం రాలేదు. అది మీ బతుకు. 2014లోని మీకు కూటమికి 2% తేడా. అది నేను పవన్ కళ్యాణ్ గారి రాజకీయ భవిష్యత్తులోని రాజకీయ ప్రయాణంలోని నేను అది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అది పక్కన పెడితే 2014లో 66 సీట్లు వచ్చినాయి. పాదయాత్ర అంటూ మొదలుపెట్టారు, అన్నీ చేశారు. అయితేనే ఇక్కడ మీరు పొత్తులు అని పిసుక్కునే మీరు 2014లో మీరు పని చేశారు. హైదరాబాద్లోని కొన్ని ఏరియాస్లోని సిపిఎం సిపిఐతో పొత్తు పెట్టుకున్నారు. దానికి సిగ్గు ఉండాలి కదా మీకు. మీరు సింగిల్ సింహాలు ఎలాగయ్యారు అది గమనించుకోవాలి. ఇంకా రెండోది 2017-18లో పవన్ కళ్యాణ్ గారిని ప్రశాంత్ కిషోర్ని పంపించి మీరు పొత్తు కుదర్చమని అడిగితే పవన్ కళ్యాణ్ గారు తోసేయడం జరిగింది. అలాగే విజయసాయి రెడ్డిని పంపిస్తే కూడా ఆయన చేత్కరించి పక్కకు పంపించేయడం జరిగింది. మీరు 2 సార్లు ప్రయత్నం చేశారు, అంతేనా? 2024కి ఎలక్షన్స్ కూడా క్లియర్ కట్గా చూసుకోండి. అప్పటి శ్రీకాకుళం ఎమ్మెల్యే గారు వీడియో ఒకటి బయట తిరుగుద్ది. పవన్ కళ్యాణ్ గారితో పొత్తు గురించి మేము ఆలోచిస్తున్నామన్న విషయం కూడా ఉంటుంది. ఇన్ని రకాలుగా మీరు 2014లో సిపిఎం సిపిఐ పార్టీలతో పొత్తు పెట్టుకుని 2017-2018లో పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీని మీరు నీచంగా పవన్ కళ్యాణ్ గారిని పర్సనల్గా అబ్యూస్ చేసిన మీరు 2017-18లో కూడా మీరు పొత్తుకు ప్రయత్నించి 2024 ఎలక్షన్స్లో కూడా మీరు పొత్తుకు ప్రయత్నించిన మీరు పవన్ కళ్యాణ్ గారు పొత్తులు పెట్టేసుకుంటే మీకు నొప్పి వచ్చేస్తుంది. మీకు ఎందుకు నొప్పి వచ్చిందంటే పవన్ కళ్యాణ్ గారు కరెక్ట్గా ఆలోచించి పొత్తు పెట్టుకుని మిమ్మల్ని కొడితే 11 స్థానాలకు పడిపోయిన మీరు ఇప్పుడు మీకు రాజకీయంగా భవిష్యత్తు కనబట్టలేదు. మీరు రూల్స్ ఏమీ మార్చుకోలేదు. మీరు అమరావతి మీద స్టాండ్ మార్చుకోలేదు. ఏమన్నా ఇండస్ట్రీస్ వస్తుంటే ఆ ఇండస్ట్రీస్ మావేని క్లెయిమ్ చేసుకోవడం, వాళ్ళకి ఫోన్ చేసి లెటర్లు రాసి బెదిరించడం, ఇలా కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. రోజా, పేర్నాని, అంబట్లాటోళ్ళు ఇంకా అలాగే మాట్లాడడం. అంటే మీకు ఒక రాజకీయ మార్పు లేదు. అంటే మీకు ఎలా మార్చుకోవాలి, రాజకీయంగా ఎలా స్థిరపడాలనేది మీకు తెలియదు. ఎందుకంటే మీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఒక బిజినెస్ మ్యాన్ కాబట్టి డబ్బులు ఇవ్వడం, డబ్బులు పంచడం, డబ్బులతోని నానా బూతులు తిట్టించడం, సంక్షేమ పథకాలు ఇచ్చేస్తే మనకు ఓట్లు పడిపోతాయి అనుకోవటం, నేను 35 సంవత్సరాలు 40 సంవత్సరాలు అధికారంలో ఉంటానని భ్రమలు పడ్డం. మీకు తెలిసింది అది. పొత్తుల గురించి మీరు మాట్లాడొద్దు, ఎందుకంటే మీకు ఆ నైతిక హక్కు లేదు. మీకు ఆ నైతిక హక్కే లేదు. అలాగే ఎక్కడా కూడా పొత్తులు తప్పు అని రాజనీతిలో లేదు, ప్రజల్లో అస్సలు లేదు. రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి తప్పకుండా పొత్తులు అనేది పెట్టుకుంటారు. రెండోది అధికారంలోకి రావడానికి కూడా పొత్తులు పెట్టుకుంటారు. పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రాన్ని కాపాడడానికి పొత్తు పెట్టుకున్నారు. అది తెలుసుకుని ఏడండి. మీరు ఏడపోతే నాలాంటి వాళ్ళు ఎంతోమంది ఇలాంటి వీడియోలు చేసి ఉన్నారు, చేస్తున్నారు, చేస్తారు కూడా. మిమ్మల్ని మాత్రం ఎక్కడ సోషల్ మీడియాలో కాదు, గ్రౌండ్లో కాదు, ఎక్కడా మిమ్మల్ని గెలవనివ్వం. మీ
ప్రాపగండాని ప్రజల మైండ్లో దిగనివ్వం. దానికోసం మేము ఎలా మాట్లాడాలో, ఏం మాట్లాడాలో, లేకపోతే ఎలాంటి యాక్షన్ ప్లాన్తో రావాలో అన్నీ తెలుసు. సో అన్నీ మూసుకుని ప్రభుత్వాలు ఏమైనా తప్పు చేస్తుంటే ఆ ప్రభుత్వాన్ని ప్రశ్నించడం లాంటివి నేర్చుకోండి తప్ప పిచ్చి సొల్లితే తెగొట్టుకుంటూ పోవడం జరుగుతుంది. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.